అసలు బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని భారీ ఎత్తున ఈ సభ నిర్వహించడం చాలా సంతోషకరం. మొదటిగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే రజతోత్సవ వేడుకలు జరుపుకుంటున్నందుకు. ఇక ప్రభుత్వ విషయానికి వచ్చే వరకు చాలా ప్రజలందరూ కూడా ఎంత తప్పు చేశాము, ఎంత తప్పు జరిగింది అని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ పాలనకు దీనికి పొంతన లేదు. కేసీఆర్ పాలన లోపల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉండేవారు. ఈరోజు ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయిపోయినా సరే కూడా 16 నెలలకే ఇంత వ్యతిరేకత రావడం అనేది దేశం లోపలనే కూడా ఏ పార్టీలకు లేనంత వ్యతిరేకత కూడబట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఎందుకంటే ప్రజలను ఎంతో నమ్మి ఆశతోని ఓట్లేసి వాళ్ళను అధికారంలో కూర్చోబెడితే ఈరోజు వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రజలందరినీ కూడా మనోవేదనకు గురి చేస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా ఈ రజతోత్సవ సభ నుంచి కూడా మా అధినేత కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఏం సూచిస్తారు, దిశానిర్దేశం ఏం చేస్తారని చెప్పేసి కార్యకర్తలు మేమందరం కూడా వేచి చూస్తున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారి ఆదేశానుసారము ఇక్కడికి మా కార్యకర్తలందరం కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. అసలు దేని గురించి ఉత్సవాలు? రజతోత్సవము టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం లోపలనే కూడా ఈరోజు ప్రాంతీయ పార్టీల లోపల రజతోత్సవం చేసుకుంటున్నటువంటి రెండో పార్టీ అయినటువంటి మన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఎంతో సంతోషంగా భావిస్తున్నాం. మొదటిగా టీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవానికి రజతోత్సవం అనేది పుట్టింది, ఇప్పుడు టీఆర్ఎస్ పుట్టింది, తెలంగాణ రాష్ట్ర సమితి అని పుట్టింది, ఇప్పుడు భారత రాష్ట్ర సమితి అయింది. మరి దేనికి రజతోత్సవం అనుకోవాలి? మొదటిగా టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఆవిర్భవించింది. తదనంతరము దాన్ని ఆ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేంజ్ చేసి బీఆర్ఎస్ పార్టీగా దేశం మొత్తం కూడా మన పార్టీని విస్తరింపజేయాలనే ఉద్దేశం మీద దాన్ని బీఆర్ఎస్ పార్టీ అనేది చేయడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేసిన కారణం వల్ల ఇప్పుడు ఈ పార్టీ పతనం అయింది, లేకుంటే ఈ పార్టీ ఊడిపోయింది అంటే మీరు అది అసంభవన, అది తప్పన, దానికి అది అలాంటి పొంతన లేదు. ఏంటంటే ఓన్లీ ప్రజలు మోసపూరితమైనటువంటి వాగ్దానాల వల్ల 420 వాగ్దానాలు 6 గ్యారెంటీలు అని చెప్పి వాటికి మోసపోయింది తప్ప దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి. మరి ఇప్పుడు ఎట్లుంది మరి మన కాంగ్రెస్ చెప్తున్నా కదా, ప్రజలందరూ కూడా ఏ కార్యక్రమం చేసుకున్నా ఏది అనౌన్స్ చేసినా కూడా అన్ని యూటర్నే వాళ్ళది మొత్తం. కాకపోతే ఏది కూడా ఒకటి సక్సెస్ చేసినాం అనేది చెప్పేది ఏమీ లేదు. వాళ్ళ పాలన లోపల రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి లోపల తులం బంగారం అన్నది ఏడున్నది, తులం బంగారం లేదు, ఏది లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మాత్రమే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ మనోవేదన భావంతోనే ఆవేదన చెందుతున్నారు. మేము ఎంత భారీ చిన్న మిస్టేకే ఇంత కొంప ముంచింది కదా మా అందరిది అని చెప్పేసి